హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాల గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ద వర్క్ దే డూ ఇన్ ఏ సెంటెన్స్. దేర్ ఆర్ 8 మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. భాషా భాగాలు అనగా ఏమిటంటే ఒక వాక్యంలో పదాలు చేసే పనిని బట్టి వాటిని విభజించిన వర్గాలే భాషా భాగాలు. ఇంగ్లీష్లో మొత్తం 8 ప్రధాన భాగాలు ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు తెలుసు: నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్వెర్బు, యాడ్జెక్టివ్, ఇవన్నీ కూడా ప్రపోజిషన్స్, ఆర్టికల్, ఇవన్నీ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాల్లో అంశాలు. దానిలో మొదటిది నౌను. నౌన్ గురించి నామవాచకం. నౌన్ అంటే నామవాచకం. దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ నేమ్స్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. నౌన్ నామవాచకం ఏంటంటే ఒక మనిషి యొక్క లేదా ఒక వస్తువు యొక్క, ఒక జంతువు యొక్క లేదా ఒక స్థలం యొక్క పేరుని తెలియజేసేదే నామవాచకం. ఉదాహరణకు పర్సన్ అంటే ఏంటి? టీచర్, రవి, డాక్టర్, ఇవన్నీ కూడా పేర్లు. అలాగే ప్లేస్ అంటే ఏంటి? స్కూలు, ఇండియా, పార్కు, ఇవన్నీ కూడా ప్లేస్లు, స్థలాలు. అలాగే యానిమల్స్ ఏం చెప్తాము? డాగు, లైన్, ఎలిఫెంట్, ఇవన్నీ కూడా నామవాచకాలు, జంతువులు నామవాచకాలు. అలాగే థింగ్, వస్తువులు ఏంటి? బుక్, టేబుల్, పెన్, ఇవన్నీ కూడా వస్తువులతో ఉండే నామవాచకం. అలాగే ఐడియా, ఫీలింగ్. ఐడియా, ఫీలింగ్ అంటే ఏంటి? అది మన కంటికి కనిపించదు కానీ అది కూడా నామవాచకమే. ఉదాహరణకు హానెస్టీ, నిజాయితీ, లవ్, ప్రేమ, హ్యాపీనెస్, సంతోషం, ఇవన్నీ కూడా నామవాచకాలే. అలాగే ఎగ్జాంపుల్ ఏంటంటే రవి రీడ్స్ ఏ బుక్ ఇన్ ద స్కూల్. రవి రీడ్స్ ఏ బుక్ ఇన్ ద స్కూల్ అంటే ఇక్కడ ఎన్ని నామవాచకాలు ఉన్నాయి మనకి? రవి ఒకటి, బుక్ ఒకటి, అండ్ స్కూల్ 3 ఉన్నాయి. ఇక్కడ నామవాచకాలు 3 ఉన్నాయి. ఇక్కడ ఏమేమిటి? రవి నామవాచకం, బుక్ ఒక వస్తువు నామవాచకం, అండ్ స్కూల్ ఒక ప్లేసు నామవాచకం. 3 నామవాచకాలు ఉన్నాయి. సింపుల్గా మనం ఏం చెప్పాలంటే నౌన్ అంటే, నామవాచకం అంటే ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. అంటే ఒక పేరుని తెలియజేసేదే నౌన్ అనమాట. అట్లాగే ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్స్ ఆర్ కామన్లీ డివైడెడ్ ఇంటూ 5 మెయిన్ టైప్స్ అనమాట. నామవాచకాలని, నౌన్స్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే 5 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే అందులోనే ఉంది ప్రత్యేకమైనటువంటి పేరు కానీ ఏదైనా ఉండేది ప్రాపర్ నౌన్ అంటారు. నేమ్స్ ఏ పర్టికులర్ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, ఒక వస్తువు కానీ పేరు పెట్టి పిలిచే దానిని ప్రాపర్ నౌన్ అంటారు. ఉదాహరణకు రవి, ఇండియా, మండే, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి వాటికి. అలాగే కామన్ నౌన్ అంటే ఏంటి? ప్రత్యేకమైన పేరు ఉండదు, ఆ పేరుకు బదులుగా వేరే పేరుతో మనం పిలుస్తాం. ఉదాహరణకు బాయ్, బాలుడు, అబ్బాయి, కంట్రీ, దేశం, దానికి ప్రత్యేకమైన పేరు లేదు. స్కూల్, పాఠశాల, డాగ్, కుక్క, ఏ డాగ్ అనేది మనకు తెలియదు. ఇవన్నీ కూడా కామన్ నౌన్లోకి వస్తాయి. అలాగే కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కానీ, గ్రూప్ ఆఫ్ వస్తువులు కానీ కలెక్టివ్ నౌన్లోకి వస్తాయి. ఉదాహరణకు టీం, ఒక టీం గ్రూప్ సభ్యులు ఉన్నారు, ఎంతమంది అనేది మనకు తెలియదు, అది ఒక నామవాచకం. ఫ్యామిలీ, కుటుంబం, ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అది నామవాచకం. ఫ్లక్, ఒక గుంపు, ఒక మంద, అందులో ఎన్ని జంతువులు ఉన్నాయో మనకు తెలియదు కానీ అది నామవాచకం. ఆర్మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ నామవాచకం. అలాగే కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన కంటికి కనిపించదు కానీ అది ఫీలింగ్ అనమాట. ఒక ఫీలింగ్ కానీ, ఒక క్వాలిటీ, ఒక లక్షణం గురించి కానీ, ఒక ఆలోచన గురించి కానీ. ఉదాహరణకు హానెస్టీ, నిజాయితీ అనేది మనకు కనిపించదు కానీ నామవాచకం. ప్రేమ, లవ్ మనకు కనిపించదు కానీ నామవాచకం. హ్యాపీనెస్, సంతోషం మనకు కనిపించదు కానీ అది నామవాచకం, నౌన్ అది. కరేజ్, ధైర్యం మనకు కనిపించదు, మనం అనుభూతి చెందాం కానీ అది ఒక నామవాచకం అన్నమాట. వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ ఇది మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? అది ఆ పేరులోనే ఉంది. నేమ్స్ ఏ మెటీరియల్ ఆర్ సబ్స్టాన్స్. మనకు కనిపించే పదార్థము ఒక వస్తువు అనమాట. ఉదాహరణకు గోల్డ్, బంగారం అనేది మనకు కనిపిస్తుంది, మెటీరియల్, అదొక నౌను. వాటర్, నీళ్ళు మనకు కనిపిస్తుంది, ఒక నామవాచకం. వుడ్ మనకు కనిపిస్తుంది, ఒక నామవాచకం. కాటన్ మనకు కనిపిస్తుంది, ఒక నామవాచకం అనమాట. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అబౌట్ నౌన్స్ గురించి మనం తెలుసుకుందాం. నామవాచకం గురించి మరొక ముఖ్యమైన విషయాలు ఏంటంటే నెంబర్ ఆఫ్ నౌన్స్. నెంబర్స్ అంటే సింగులర్ నెంబరు, ప్లూరల్ నెంబరు. నౌన్లో ఇవి ఒక 2 రకాలు. ఇప్పుడు బుక్ ఉంది, సింగులర్. బాయ్ ఉంది, సింగులర్. చైల్డ్, బాలుడు ఉన్నాడు, సింగులర్. వాటిని ప్లూరల్లో ఎలా చెప్తామంటే బుక్స్, బాయ్స్, చిల్డ్రన్, ఇవన్నీ కూడా ప్లూరల్ నౌన్స్ అనమాట. అలాగే కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. లెక్కించదగినవి, లెక్కించలేనివి. యాపిల్స్ ఉన్నాయి, మనం లెక్కించవచ్చు. పెన్ ఉంది, లెక్కించవచ్చు. చైర్ ఉంది, కుర్చీ, లెక్కించవచ్చు.
మరి అన్కౌంటబుల్ అంటే ఏంటి? వాటర్ ఉంది, దాన్ని లెక్కించలేము ఎంత వాటర్ అనేది, ఎన్ని బిందువులు అనేది. మిల్క్ ఉంది, పాలు, ఎన్ని పాలు బిందువులు ఉన్నాయో మనం లెక్కించలేము. షుగర్ ఉంది, పంచదార, మనం లెక్కించలేము. వీటన్నిటిని కూడా కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అంటే లెక్కించదగినవి, లెక్కించలేనివి. నెక్స్ట్ది ఏంటి? కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ అంటే ఏంటి? టేబుల్, డాగు, కుక్క, ఫ్లవర్, పువ్వు, ఇవన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్ అంటారు. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? లవ్, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రేమ, హానెస్టీ, నిజాయితీ, కరేజ్, ధైర్యం, ఇవి మన కంటికి కనిపించవు, వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అలాగే కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు కలిసి ఉండేదాన్ని, ఒక ఫామ్గా ఏర్పడ్డాన్ని నౌన్ అంటారు. ఇప్పుడు టూత్ ఉంది, పన్ను, దాన్ని ఏంటంటారు? టూత్ ప్లస్ బ్రష్, టూత్ బ్రష్ అనేదాన్ని 2 నౌన్లు కలిసాయి, అది ఒక కొత్త పదంగా ఏర్పడింది. టూత్ బ్రష్ అనేది ఒక కాంపౌండ్ నౌన్ అంటారు దాన్ని. అలాగే స్కూల్ ప్లస్ బ్యాగ్, స్కూలు, పాఠశాల, బ్యాగ్ 2 కలిపి స్కూల్ బ్యాగ్ అయ్యింది, అది కాంపౌండ్ నౌన్ అవుతుంది. అలాగే పొసెసివ్ నౌన్స్. పొసెసివ్ నౌన్స్ అంటే ఏంటి? షో ఓనర్షిప్, అంటే మనం దాని మీద మనకి ఎవరిది అనేది మనకు తెలియజేసేది అదొక నౌన్. రవీస్ బుక్, ఈ బుక్ ఎవరిది? రవీస్, ఇది ఒక నామవాచకం. ద గర్ల్స్ బ్యాగ్, ఈ బ్యాగ్ ఎవరిది? అమ్మాయిది, ఇది ఒక నామవాచకం. చూడండి. అలాగే జెండర్ ఆఫ్ నౌన్స్. జెండర్లు 3 రకాలు మనకు తెలుసు. మస్కులిన్ జెండర్, ఫెమినైన్ జెండర్, వేరే జెండర్ గురించి మనకు అవసరం లేదు, కామన్ జెండర్. సో మస్కులిన్ అంటే మగాళ్ళకి సంబంధించింది, మ్యాన్ మనిషి, మగాడు, కింగ్ రాజు, అంకుల్, అంకుల్ అంటే మేనమామ లేదా ఆ రకంగా వస్తుంది, పెదనాన్న. వీళ్ళందరూ కూడా మస్కులిన్ నౌన్స్ అంటారు. ఫెమినైన్ అంటే లేడీస్కి సంబంధించింది, ఉమెన్ స్త్రీ, క్వీన్ అంటే రాణి. అలాగే కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? టీచర్, స్టూడెంట్, ఇవన్నీ కామన్గా పిలిచేవి. నెక్స్ట్ న్యూట్రల్ జెండర్. న్యూట్రల్ జెండర్ అంటే ఏంటి? టేబుల్, బుక్, ఇవన్నీ కూడా న్యూట్రల్ జెండర్ కింద వస్తాయి. అంటే అది అలాగే 7వది నౌన్ ఫామ్స్. నౌన్ ఫామ్స్ అంటే ఏంటి చూడాలి? వెర్బ్ నుంచి నౌన్గా మారుతుంది. వెర్బ్ నుంచి నౌన్గా మారేది ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ టీచ్, టీచ్ అనేది టీచర్గా మారుతుంది. అలాగే యాడ్జెక్టివ్ ఎలా మారుతుంది? నౌన్గా. యాడ్జెక్టివ్ కూడా నౌన్గా మారుతుంది. కైండ్, కైండ్నెస్. అలాగే నౌన్ నుంచి నౌన్ కూడా మారుతుంది. ఇవన్నీ కూడా ఫ్రెండ్షిప్గా నౌన్ నుంచి నౌన్గా మారింది. దీన్ని నౌన్ ఫామ్స్ అంటారు. చూసారా? నెంబర్ ఆఫ్ నౌన్స్, కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్, కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కాంపౌండ్ నౌన్స్, పాసెసివ్ నౌన్స్, జెండర్ నౌన్ ఫామ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నౌన్కి సంబంధించినవి. ఇంకా మిగిలిన 7 కూడా మనం గురించి తెలుసుకుందాము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో రాబోతూ ఉన్నాయి. అంతకంటే ముందు మన నాయుడు ఇంగ్లీష్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.